తరుణంలో ఎక్కువ మంది యువకులు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని అందించే మార్గాలను వారు అన్వేషిస్తున్నారు. అయితే అలాంటి వ్యాపారాల్లో పుట్టగొడుగుల పెంపకం కూడా ఒకటి. నగరాల్లో, పట్టణాల్లో చాలా మంది సీజన్తో సంబంధం లేకుండా పుట్టగొడుగులను తింటున్నారు. దీంతో పుట్టగొడుగులకు డిమాండ్ పెరిగింది. దీన్నే కుటీర పరిశ్రమగా చేసుకుంటే నెలకు లక్షల్లో ఆదాయం పొందవచ్చని పుట్టగొడుగుల పెంపకం గురించి తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కృష్ణవేణి. చిల్లీ చికెన్, పెప్పర్ చికెన్, చికెన్ టిక్కా, మటన్ టిక్కా, అపోలో ఫిష్ ఇలాంటి ప్రత్యేక వంటకాల సరసన ఇప్పుడు పుట్టగొడుగులు కూడా చేరిపోయాయి. ఇప్పుడు ఏ రెస్టారెంట్ కి వెళ్లినా స్పెషల్ మెనూలో పుట్టగొడుగులతో చేసిన వంటకాలుంటున్నాయి. అంతేకాదు, చిరు వ్యాపారులు తాజాగా పుట్టగొడుగులతో పచ్చళ్లు పెట్టి అమ్మడం మొదలు పెట్టారు. అందువల్లే పుట్టగొడుగుల పెంపకం ఇప్పుడు మంచి లాభాలు తెచ్చిపెట్టే కుటీర పరిశ్రమ జాబితాలో చేరింది. ఆహార నిపుణులు కూడా వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పుట్టగొడుగులు లాభసాటి సాగుగా మారింది. దీన్నే స్వయం ఉపాధిగా మలుచుకుంటే మంచి ఆదాయం పొందొచ్చని వివరాలు తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కృష్ణవేణి. ముఖ్యంగా ఏంటంటే మనకి చాలా రకాల పుట్టగొడుగుల జాతులు ఉన్నాయి. కానీ మన దేశంలో సుమారు 4 రకాల పుట్టగొడుగు జాతులనే సాగు చేస్తున్నారు. వాటిని చూసుకుంటే కనుక ముఖ్యంగా బటన్ మష్రూమ్, తర్వాత ఆయిస్టర్ మష్రూమ్, మిల్కీ మష్రూమ్ అండ్ చైనీస్ మష్రూమ్ అని కూడా అంటారు. ఈ 4 రకాల పుట్టగొడుగుల జాతులు మన దేశంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. మనం చూసుకుంటే కనుక ఇప్పుడు దానికి కావాల్సిన సామాగ్రి ఏంటంటే మనకి చిన్న షెడ్ అయినా సరిపోతుంది. లేదంటే అది కూడా స్తోమత లేని వాళ్ళు ఇంటి ఆవరణలోనే పుట్టగొడుగుల సాగు చేపట్టవచ్చు. దీనికి ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు. సుమారు ఒక 10,000 రూపాయలతో చిన్నగా కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడు బటన్ మష్రూమ్స్ కనుక చూసుకుంటే కనుక ఇవేంటంటే ఇవి నిర్ణీత ఉష్ణోగ్రతలో మనం కంట్రోల్ టెంపరేచర్ ఏదైతే ఉందో దాంట్లో హ్యూమిడిఫైయర్, ఎయిర్ కండిషనర్స్ వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ, టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ, సాయిల్ కూడా మనం పాశ్చరైజ్డ్ సాయిల్, చాలా క్వాలిటీ సాయిల్ని ఉపయోగించి సాగు చేస్తారు. ఇది 15 నుంచి 18 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాత్రమే దీని పెంపకం చేపట్టవచ్చు. కాబట్టి ఇదేంటంటే బాగా శీతల ప్రదేశాల్లో, ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఎత్తైన ప్రదేశాల్లో దీన్ని సాగు చేపట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఆయిస్టర్ మష్రూమ్ చూసుకుంటే కనుక దీనికి మనకి 32 డిగ్రీల ఉష్ణోగ్రత సరిపోతుంది. దీన్ని ఎక్కువగా మన దేశంలో సాగు చేస్తున్నారు. దీనికి కూడా తేమ శాతం 85% వరకు ఉంటే సరిపోతుంది అనమాట. మనం మిల్కీ మష్రూమ్ చూసుకుంటే కనుక మనకి 32 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. అలాగే 85 నుంచి 90% వరకు తేమ కూడా అవసరం పడుతుంది. ఇది ఖర్చు తక్కువ శ్రమతో కూడుకున్న పని. సో ఎక్కువ మంది దీన్ని సాగు కూడా వెళ్తున్నారు. ఈ మష్రూమ్ కల్టివేషన్కి కావలసిన సామాగ్రి షెడ్, తర్వాత గడ్డి కట్ చేయడానికి మనకి ముఖ్యంగా వరిగడ్డి అవసరం పడుతుంది. దీన్ని కట్ చేయడానికి కటరు, తర్వాత వస్తే కనుక మనకి స్పాను, మంచి నాణ్యమైన స్పాన్ తీసుకుంటే కనుక మనకి మంచి పుట్టగొడుగుల ఉత్పత్తి అనేది చేయడం జరుగుతుంది. తర్వాత గడ్డిని తడుపుకోవడానికి డ్రమ్స్ కావాలి, గడ్డిని ఆరబెట్టుకోవడానికి టార్పాలిన్స్, తర్వాత వచ్చేసి మనకి ఫార్మలిన్ ద్రావణం కావాలి, స్పిరిట్ కానీ డెటాల్ రూమ్ శుభ్రం చేసుకోవడానికి బావిస్టిన్, ఇవన్నీ మనకి అవసరం పడతాయి అన్నమాట. థర్మామీటర్ కూడా కావాలి, ఎందుకంటే మనం రూమ్ టెంపరేచర్ని చూసుకోవడానికి, తేమను చూసుకోవడానికి హైగ్రోమీటర్ కూడా అవసరం పడుతుంది. చూసుకుంటే కనుక పాల పుట్టగొడుగుల పెంపకం గురించి చెప్పుకుందాం. ఇది మన దగ్గర ఎక్కువగా సాగు చేస్తున్నది మష్రూమ్ కల్టివేషన్ చేస్తున్నారు. పాల పుట్టగొడుగుల పెంపకం అనేది ఇది ఏంటంటే తెల్లగా ఉండి చూడడానికి మనకి బయట దొరికే పుట్టగొడుగుల వల్లే కాండం పొడుగుగా ఉండి పైన గొడుగులాగా ఉంటుంది. ఇది బటన్ మష్రూమ్ కూడా పోలి ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో 3-4 డేస్ శిక్షణ కార్యక్రమం తీసుకుంటే కనుక మనం దీన్ని స్టార్ట్ చేయవచ్చు. ఫస్ట్ మనం వరిగడ్డిని కట్ చేసుకుని, వరిగడ్డిని 3 నుంచి 5 సెంటీమీటర్లు పొడుగున కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకున్న తర్వాత మనం 100 లీటర్ల నీటికి 10 కేజీల వరిగడ్డిని నానపెట్టుకోవాలి. దాంట్లో మనకి 200 ml ఫార్మాలిన్ని, తర్వాత 7.5 గ్రామ్స్ బావిస్టిన్ని వేసి కలుపుకొని 12 నుంచి 15 గంటల పాటు నానపెట్టుకొని దాన్ని నీటిని వడకట్టేసి దాన్ని నీడలో ఆరబెట్టాలి. సుమారు దాంట్లో 40% తేమ ఉండేలాగా మనం తీసుకోవాలి. అలా ఆరిన తర్వాత మనం ఫ్రూటింగ్ బ్యాగ్ని తయారు చేసుకుంటాము. దీని తయారీ విధానం ఎలాగంటే మనకి సుమారు 14 x 24 ఇంచుల
వెడల్పు పొడుగు ఉండే బ్యాగులను తీసుకొని మనం ఫ్రూటింగ్ బ్యాగులను తయారు చేసుకుంటాం. ఫ్రూటింగ్ బ్యాగులు ఎలా అంటే ఫస్ట్ మనం ఒక 5 సెంటీమీటర్లు వరిగడ్డను వేసుకొని దాన్ని బాగా చేతులతో ప్రెస్ చేసి ఒత్తి తర్వాత మళ్ళీ ఒక పిడికెడు స్పాన్ని అంచులు చుట్టూ మధ్యలో చల్లుకొని మళ్ళీ అలా 5 సెంటీమీటర్ మళ్ళీ మందంగా వరిగడ్డని వేసుకొని ఇలా 4-5 లేయర్ల స్పాను మరియు వరిగడ్డని వేసుకుంటూ మనం ఈ ఫ్రూటింగ్ బ్యాగ్ని తయారు చేస్తాం. దాని అంచులు క్లోజ్ చేయడానికి మనం రబ్బర్ బ్యాండ్లు కానీ దారం కానీ వాడాలి. సో ఇలా తయారు చేసిన ఫ్రూటింగ్ బ్యాగుల్ని మనం చీకటి రూమ్లో ఉంచుతాము. ఈ చీకటి రూమ్కి ఏంటంటే వెలుతురు అవసరం లేదు. సుమారు ఒక 32 నుంచి 38 డిగ్రీల టెంపరేచర్ మనకి సరిపోతుంది అనమాట. గాలి అనేది తగలకుండా దీన్ని గనక ఒక 20 రోజుల పాటు ఉంచితే గనక స్పాన్ అనేది ఆ శిలీంధ్రం అనేది వ్యాప్తి చెందుతుంది. ఇలా వ్యాప్తి చెందిన 20 నుంచి 25 రోజులు వ్యాప్తి చెందడానికి పడుతుంది. ఇలా వ్యాప్తి చెందిన దాన్ని మనం ఆ బెడ్లను తీసి మళ్ళీ వెలుతురు రూమ్లోకి షిఫ్ట్ చేసుకుంటాము. ఇలా షిఫ్ట్ చేసుకున్న బ్యాగుల్ని మధ్యలోకి 2 భాగాలుగా కట్ చేసి బ్యాగుల్ని తయారు చేస్తాము. ఆ తర్వాత మట్టిని పాశ్చరైజేషన్ చేసి మట్టిని దానిపైన 2 నుంచి 3 సెంటీమీటర్ల మందంతో ఆ బెడ్స్ పైన మనం మట్టిని కవర్ చేస్తాము. దీన్ని కేసింగ్ అని అంటారు. ఇలా కేసింగ్ చేయడానికి 2 వారాల ముందే మనం మట్టిని పాశ్చరైజేషన్ చేసుకోవాలి. దీనికి మనకి ఒక లీటర్కి 5 గ్రాముల ఫార్మాల్డిహైడ్తో మనం దాన్ని పాశ్చరైజేషన్ చేసుకుంటాము. సో ఇలా చేసిన మట్టిని మనం కేసింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. ఇలా చేసిన తర్వాత సుమారు మనకి 10 నుంచి 15 రోజుల్లో పుట్టగొడుగులు అనేవి అభివృద్ధి చెందుతాయి. చిన్న చిన్న గుండు సూదుల్లాగా మొనల్లాగా వచ్చేసి కొంచెం పెద్దగా అవుతాయి. సో ఇలా చేయడానికి ముందు మనం కేసింగ్ చేసుకున్న వెంటనే మనం బావిస్టిన్ స్ప్రే చేయాలి. లీటర్ నీటికి 1 గ్రాము బావిస్టిన్ వేసి సో మనం దానిపైన స్ప్రే చేయాలి. ఆ తర్వాత నుంచి మనం ఉదయం సాయంత్రం వాటికి ఆ బెడ్స్కి వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చేసినప్పుడు మనకి 10 నుండి 15 రోజుల మధ్యలో మనకి పుట్టగొడుగులు అనేవి అభివృద్ధి చెందడం డెవలప్ అవడం స్టార్ట్ అవుతాయి. సో ఒక్కొక్క బెడ్ నుంచి మామూలుగా 3 కోతలు అనేది తీయవచ్చు. సో ఫస్ట్ వచ్చే పుట్టగొడుగులు ఏంటంటే కొంచెం సైజులో పెద్దవిగా ఉంటాయి. చిన్న తరహా కుటీర పరిశ్రమల్లో పుట్టగొడుగుల పెంపకం మెరుదైన ఉపాధి పరిశ్రమగా దినదినాభివృద్ధి చెందుతోంది. పుట్టగొడుగుల్లో ఉన్న విశిష్ట పోషక విలువలు, ఆరోగ్యానికి మేలు చేసే గుణాల వల్ల వీటికి గిరాకీ నానాటికి పెరుగుతోంది. అయితే వీటి పెంపకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వ్యాపారంగా చేపట్టేవారు విడతల వారీగా చేపట్టినట్టయితే ఏడాది పొడవునా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తక్కువ మొత్తంలో ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈవెన్ గడ్డిని కెమికల్ పద్ధతిలో కాకుండా న్యాచురల్గా కూడా చేసుకోవచ్చు. వరిగడ్డిని ఉడకబెట్టడం 12 గంటలు నానబెట్టిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడకబెట్టాలి. ఆ ఉడకబెట్టి తర్వాత ఆరబెట్టి కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఇది ఆర్గానిక్ మెథడ్. ఈవెన్ కేసింగ్ కూడా మనం ఆవిరిలో దీన్ని పాశ్చరైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం పుట్టగొడుగుల పెంపకాన్ని స్టార్ట్ చేసే ముందే మనం రూమ్స్ అన్నిటినీ ఫార్మాలిన్తో శుభ్రం చేసుకోవాలి. వాటిని స్ప్రే చేయడం ద్వారా ఏమైనా కీటకాలు అన్వాంటెడ్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ శుభ్రం అవుతాయి. తర్వాత మనం గడ్డి అయితే వరిగడ్డి ఏదైతే తీసుకుంటామో సుమారు 6 నుంచి 12 నెలల వయసున్న గడ్డిని తీసుకుంటే మంచి నాణ్యమైన పుట్టగొడుగులు అనేవి ఉత్పత్తి అవుతాయి. గదిలో తేమ శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. చిన్న చిన్న మచ్చలు ఉంటే బావిస్టిన్ని మనం లీటర్ నీటికి 1 గ్రాము బావిస్టిన్ని స్ప్రే చేసుకోవాలి. ఎక్కువ మచ్చలు ఉంటే కనుక ఆ బ్యాగులను తీసి బయట పడేసేయాలి. తర్వాత వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా గోడలకి ఫార్మాలిన్ స్ప్రే చేసుకోవాలి. తర్వాత 10 రోజులకు ఒకసారి ఫార్మాలిన్ని బావిస్టిన్ని స్ప్రే చేసుకుంటూ ఉండాలి. సాధారణంగా పుట్టగొడుగుల్లో నలుపు ఆకుపచ్చ రంగుల శిలీంధ్రాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో అలా అవి కంటామినేషన్ అయినట్టు గుర్తు అనమాట. సో అలాంటి వాటిని తీసివేయాలి. పసుపు రంగు మచ్చలు కూడా బెడ్ల పైన ఏర్పడుతూ ఉంటాయి. అవి ఉన్నట్లయితే కనుక మనం లీటర్ నీటికి 2 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ని వేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మంచి నాణ్యమైన స్పాన్, నాణ్యమైన ఎండుగడ్డి ఉంటే కనుక మనకి నాణ్యమైన పుట్టగొడుగులు అనేవి ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎవరైతే ఇంట్లో ఉండి ఉపాధిగా ఎంచుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక చక్కని ఉపాధి మార్గం. కానీ శిక్షణ తీసుకొని స్టార్ట్ చేస్తే ఒక అవగాహన అనేది వస్తుంది. అంతకంటే ముందుగా ఏంటంటే మనం మార్కెటింగ్ కూడా చూసుకోవాలి. మనకి మార్కెటింగ్ ఉందా లేదా, ఒక
మార్కెటింగ్ చైన్ లింక్ అనేది మనం ఏర్పాటు చేసుకుని స్టార్ట్ చేస్తే కనుక మంచి ఆదాయం కూడా పొందవచ్చు. పుట్టగొడుగుల పెంపకంలో మనం వాడే విత్తనం, పంట కాలంలో వాటికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పించినట్లయితే మంచి దిగుబడులను పొందవచ్చు. పుట్టగొడుగుల సాగుకు మనం ఎక్కువ పెట్టుబడి పెట్టక్కర్లేదు. మన దగ్గర ఉన్న వనరులతోనే పెంచుకోవచ్చు. వచ్చిన దిగుబడిని సొంతంగా మార్కెట్లో వినియోగిస్తే అదనపు ఆదాయం పొందొచ్చు. నూనె గింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట వేరుశెనగ. ప్రస్తుతం 10 నుంచి 40 రోజుల దశలో పంట ఉంది. చాలా చోట్ల ఈ పంటకు తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. తొలి దశ నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటను కాపాడుకోవాలని సూచిస్తున్నారు యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త హసీనా భాను. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశెనగను వర్షాధారంగా విస్తారంగా సాగు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో రైతులు లేట్గానే విత్తుకున్నారు. చాలా ప్రాంతాల్లో పంట పూత దశకు చేరుకుంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల కారణంగా వేరుశెనగ పంటల్లో తెగుళ్ల బెడద పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త హసీనా భాను. తెగుళ్ళ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొదటగా మనం తిక్క ఆకుమచ్చ తెగులు గురించి చెప్పుకోవాలి. ఈ ఆకుమచ్చ తెగులు మనకు 2 విధాలుగా ఉంటుందండి. ఒకటేమో త్వరగా ఆశించే ఆకుమచ్చ తెగులు మరియు ఆలస్యంగా ఆశించే ఆకుమచ్చ తెగులు. ఈ త్వరగా ఆశించే ఆకుమచ్చ తెగుల్లో మొదటగా మనము చిన్నని గుండ్రటి మచ్చలని ఆకు పైభాగాన గమనించవచ్చండి. ఈ మచ్చలు ముదురు గోధుమ రంగును కలిగి ఉంటాయి. అలాగే ఆలస్యంగా ఆశించే ఆకుమచ్చ తెగుల్లోనూ చిన్నని గుండ్రటి మచ్చలు ఉంటాయండి. ఈ మచ్చలేమో నల్లటి రంగును కలిగి ఉంటాయి. ఆ తర్వాత ఈ నల్లటి రంగు మచ్చలు ఆకుల నుంచి ఊడల మీదకి మరియు కాయల మీద కూడా ఇవి సోకి మనకి నష్టాన్ని కలుగజేస్తాయి. కావున దీని నివారణకి ఈ తెగుళ్ళు తట్టుకునే రకాలైనటువంటి కదిరి హరితాంధ్ర, అభయ మరియు కదిరి అమరావతి వంటి రకాలని మనం సాగు చేసుకోవడం వలన ఈ తెగుల్ని మనం అరికట్టవచ్చు. అలాగే తెగులు కనిపించిన వెంటనే మ్యాంకోజెబ్ 400 గ్రాములు మ్యాంకోజెబ్ని లేదా 200 గ్రాముల కార్బండిజంని 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవడం వల్ల కూడా ఈ తెగులు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. అలాగే తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన తెగులు ఏంటంటే తుప్పు తెగులు. దీన్ని మనం కుంకుమ తెగులు అని కూడా అనవచ్చు. ఇది ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగులో లేదా ఎరుపు రంగులో మనకి పొక్కుల్లాగా ఏర్పడుతుందండి ఇది. తర్వాత పైభాగంలో మనం గమనించినట్లయితే పసుపు రంగు మచ్చల్ని గమనించవచ్చు. ఈ తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు పొక్కులు పూల మీద తప్ప మిగతా ఆ వేరుశెనగ ఆకుల మీద, కాండం మీద, ఊడల మీద అన్నిటి మీద మనకు కనిపిస్తాయి. ఒక్క పూల మీద తప్ప మనం మిగతా అన్ని భాగాల్లోనూ ఈ పొక్కుల్ని మనం గమనించవచ్చు. సో దీని నివారణకు మనం 400 గ్రాముల క్లోరోథలోనిన్ లేదా 200 మిల్లీలీటర్ల ట్రైడిమార్ఫ్ లేదా 400 గ్రాముల మ్యాంకోజెబ్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి మనం మొక్కలు బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకుంటే ఈ యొక్క తెగుల్ని మనం నివారించుకోవచ్చు. తరువాత ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైన తెగులు అండి వేరుశెనగలో మొదలుకుళ్ళు తెగులు. ఈ మొదలుకుళ్ళు తెగులు ఆశించిన మొక్కలు అంటే ఈ మొదలుకుళ్ళు తెగులు ఆశించినట్లయితే ఈ యొక్క కాండం ఈ నల్లటి శిలీంధ్ర బీజాలతో కప్పబడి ఉంటుందండి. తరువాత ఈ మచ్చలు అనేటివి ఈ తెగులు యొక్క మచ్చలు నేల మట్టంపై ఉన్న కాండం మీద నుంచి క్రమేపీ కొమ్మల మీదకి ఆశించి ఈ కొమ్మలు అనేటివి ఎండిపోయి మొక్క అనేది చనిపోతుంది. ఎదిగిన మొక్కల్లో కన్నా ఈ తెగులు సోకినట్లయితే మొక్కలు వడలిపోయి ఎండిపోతాయి. దీని నివారణకు విత్తే ముందు మనం కిలో విత్తనానికి 1 గ్రాము టెబికొనజోల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ను కలిపి విత్తన శుద్ధిని చేసి తర్వాత మనం విత్తుకోవాలి. విత్తనాన్ని ఎప్పుడు 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతులో మనం నాటకూడదండి. దీనివల్ల తెగులు ఆశించడం అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత శనగ పంటతో మనం పంట మార్పిడి చేయడం వల్ల కూడా ఈ యొక్క తెగుల్ని మనం అరికట్టవచ్చు. అలాగే తెగులు సోకిన తర్వాత మనం 400 గ్రాముల
మ్యాంకోజెబ్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల కూడా ఈ యొక్క తెగులు యొక్క సోకడాన్ని లేదా దాని యొక్క వ్యాప్తిని మనం అరికట్టవచ్చండి. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కాండం కుళ్ళు తెగులు అండి. ఈ కాండం కుళ్ళు తెగుల్ని మనం బూజు తెగులు లేదా బూడిమ తెగులు అని కూడా అంటాము. ఈ తెగులును కలుగజేసే శిలీంధ్రం అనేది మనకి భూమి ద్వారా కానీ లేదా విత్తనం ద్వారా కానీ వ్యాపిస్తుంది. ఈ తెగులు పంట వేసిన తరువాత సుమారు 70వ రోజు నుండి పంట చివరి వరకు అనిపిస్తుంది. సో తెగులు సోకడం ఆశించడం వల్ల ప్రారంభ దశలో మొక్క మొదల్లో ఉన్న శాఖలు పసుపు వర్ణంలోకి మారి ఎండిపోతాయి. ఆ తర్వాత భూమిపై ఉన్న కాండం తెల్లటి బూజు తెరలుగా ఏర్పడుతుంది. ఈ తెల్లటి బూజులో మనం ఆవగింజ పరిమాణంలో ఉన్న శిలీంధ్ర సిద్ధ బీజాలను కూడా మనం గమనించవచ్చండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుండి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. వర్షాధార ప్రత్తి, మొక్కజొన్న, కంది, వేరుశెనగ పంటల్లో ఆఖరి అంతర కృషి తర్వాత గొడ్డు చాలును వేసుకోవడం వలన తరువాత కురిసే వర్షాల ద్వారా లభించే తేమను సంరక్షించుకోబడి పంటకు ఎక్కువ కాలం తేమ లభ్యమవుతుంది. ఇప్పటి వరకు నార్లు పోయని రైతాంగం వర్షాలను సద్వినియోగం చేసుకుని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో విత్తుకోవడం వలన సమయం, పెట్టుబడి ఆదా అవుతుంది. నీరు ఆలస్యంగా వచ్చి దీర్ఘకాలిక వరి రకాల నారు నాటు పెట్టుకోవడం ఆలస్యమైన ప్రాంతాలలో 50 రోజుల వయసు ఉన్న నారు ఆకు చివరలను త్రుంచివేసి కుదురుకు 4 నుండి 6 మొక్కల చొప్పున నాటుకోవాలి. సిఫారసు చేసిన నత్రజని మోతాదులో సగ భాగం నాటు పెట్టుకునే సమయంలో వేసుకుని మిగిలిన సగ భాగాన్ని 20 రోజుల వ్యవధిలో 2 సార్లు పైపాటుగా అందించాలి. దీర్ఘకాలిక వరి రకాలలో మొదటి దఫా పైపాటు ఎరువులను పంట బాగా దుబ్బు చేసే దశలో నీటిని తీసివేసి అందించాలి. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు స్వల్పకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. 21 నుండి 25 రోజుల వయసు ఉన్న మధ్యకాలిక, స్వల్పకాలిక వరి రకాలను నాటు పెట్టుకోవాలి. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఇసుకలో కలిపి చల్లినట్లయితే ప్రధాన పొలంలో పంటను 15 నుండి 20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుండి కాపాడుకోవచ్చును. నాటు పెట్టిన తర్వాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయడం వలన గాలి వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు, పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది. ముందస్తు చర్య నివారణలో భాగంగా ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను నాటిన 10 రోజుల నుండి 15 రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగు, ఉల్లికోడును నివారించుకోవచ్చు. వరి సాగు చేసే రైతులు వరి గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే గట్ల మీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు మరియు అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశించును. ప్రస్తుతం కురిసిన వర్షాలను ఉపయోగించుకుని వర్షాధార పత్తి పంటలో మొదటి దఫా, రెండవ దఫా పైపాటు నత్రజని, పొటాషియం ఇచ్చే ఎరువులను 20-40 రోజుల్లో అందించాలి. కురిసిన వర్షాల వలన పత్తిలో వడలు తెగులు ఆశించుటకు అనుకూలం. పంట త్వరగా కోలుకోవడానికి నీటిలో కరిగే ఎరువులైన మల్టీకే లేదా యూరియా 10 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పోషకాలను పంటపై పిచికారీ చేయాలి. పత్తిలో వేరుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు తెగులు సోకిన మొక్కల మొదళ్లు చుట్టూ నేల తడిచేలా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పోయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తి పంటలో పిందెరాలుట గమనించడమైనది. నివారణకు పాలీఫీడ్ 1% లేదా మల్టీకే లేదా యూరియాతో పాటు వేప నూనె 5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న పంటను జూలై 31వ తేదీ వరకు స్వల్పకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకొనుటకు అనుకూల సమయం. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని మరియు ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు. కాబట్టి పంటను బోదెలు మరియు కాలువల పద్ధతిలో సాగు చేసుకోవలెను. ముందుగా వేసుకున్న వర్షాధార మొక్కజొన్న పంటలో ఆఖరి అంతర కృషి తర్వాత గొడ్డుచాలు వేసుకున్నట్లయితే తేమ ఎక్కువ కాలం ఉంటుంది. రెండవ దఫా 1/3 వంతు పైపాటు నత్రజని,
మోకాలి ఎత్తు దశలో తేమ ఉన్నప్పుడు అందించాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మొక్కజొన్నలో కాండంకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1 గ్రాము కార్బెండిజం లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేటట్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కంది పంటలో పైటాత్పోర ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు 2 గ్రాముల మెటాలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు మొక్కల మొదళ్ల చుట్టూ పొయ్యాలి. ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వలన వేరుశెనగ పంటలో ఇనుప ధాతువు లోపం ఆశించుటకు అనుకూలం. నివారణకు పొలం నుండి మురుగునీటిని తీసివేసి 2 నుండి 5 గ్రాముల అన్నబేధితో పాటు 1 గ్రాము నిమ్మ ఉప్పు మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు వర్షం తగ్గిన తర్వాత పిచికారీ చేయాలి. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకొల్లి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.